మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తనదైన వాక్చాతుర్యంతో అధికార పార్టీ వైఫల్యాలను తనదైన పంచులతో ఎండగడుతూ అతి కొద్ది కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ పెద్దల మనసులో దోచుకొని వాళ్ళ మన్ననలు పొందిన సూర్యాపేట జిల్లా ఒక మారుమూల ప్రాంతానికి చెందిన పెరుమాల సతీష్ మనతో పాటు ఉన్నారు. అసలు సతీష్ తనకు అవకాశాలు ఇస్తే రాజకీయాలు చేయడానికి కూడా తాము సిద్ధమంటున్న సతీష్తో మనం మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అన్నయ్య. ఏంటి అసలు నీ పంచులు కేసీఆర్ తరహాలో సతీష్ పంచులు ఉంటాయి, కేసీఆర్ని చూసినట్లే ఉంటుందని కూడా అందరూ అంటున్నారు. ఎందుకు ఎలా సాధ్యమవుతుంది ఈ పంచులు విసరడం? పంచులు అనేది ఏం లేదన్నయ్య, నాకు మాట్లాడడం అనేది నాకు ఎప్పటి నుంచో బాగా వస్తుంది. కాబట్టి అంటే ఎప్పుడు ప్రజల సమస్యల మీదనే నేను మాట్లాడుతుంటా, ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల గురించే మాట్లాడుతుంటా. ఏదో పంచులు వేయాలనో జోకులు వేయాలనో నేను మాట్లాడను. నేను ఎప్పుడు ప్రజల పక్షాన్నే నేను పోరాడుతుంటా, ప్రజల కోసమే నేను నిలబడుతుంటా. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా, ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా నేను తప్పకుండా ప్రజల కోసమే నేను పాటుపడుతుంటాను. ఓకే, అంటే సోషల్ మీడియా వారియర్గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొంది బీఆర్ఎస్ పార్టీలో. అవునన్నయ్య. అయితే ఏంటి నీ లక్ష్యం ఏంటి అసలు? నీకు ఫైనల్గా నీ గోల్ ఏంటి? రాజకీయాల్లో ఉండడమా లేకపోతే చదువుకొని ఉద్యోగాలు చేయడమా ఏంటి? నాకు చదువుకొని ఉద్యోగాలు అనే ఆప్షన్ అయితే లేదన్నయ్య. ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్నే, కాకపోతే నాకు రాజకీయాలంటే బాగా ఇష్టం. ఆ రాజకీయాలు చేయాలనే సదుద్దేశంతో నేను రాజకీయాలలోకి వచ్చిన. బీఆర్ఎస్ పార్టీలో నేను ఉద్యమం సమయంలో నుంచి కూడా, అంటే ఒక స్టూడెంట్ దశ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే పార్టీలో కొనసాగుతున్నా. కాబట్టి నేను తప్పకుండా రాజకీయాలనే చేయాలనే సదుద్దేశంతో రాజకీయాలలోకి వచ్చినాను. ఓకే, రాజకీయాలు చేయాలంటే ఒక డబ్బు, చుట్టూ 10 మంది, ఒక 4 కార్లు ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే క్యాష్ ఉండాలి. అవి క్యాష్ నీ కాడ ఉన్నాయా? క్యాష్ లేకుండా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సాధ్యమా? ఈ రోజుల్లో సాధ్యమా అంటే వాస్తవానికి నిజంగా సాధ్యం కాదు. అయినా కూడా మనకు అవకాశం వస్తే తప్పకుండా మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేందుకు చాలామంది మనల్ని వెన్నుతట్టి ఉండేటందుకు చాలామంది నాకు సపోర్టర్లు ఉర్రు. అవకాశాలు తెచ్చుకుంటే చాలు, కానీ మనకి వెన్నంటి ఉండి మనకి చివరి దశ వరకు కూడా నాతో ఉండేందుకు చాలామంది నాకు సపోర్టర్లుగా చాలామంది నాకు ఫోన్లు చేసి అభినందిస్తుంటారు అన్నయ్య. ఓకే, రాజకీయాలు అనగానే ఇంకో గుర్తొచ్చింది. మీది హుజూర్నగర్ ప్రాంతం, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ పాలకేడు గ్రామం, మండల కేంద్రం. సో ఈ హుజూర్నగర్లో ప్రాతినిధ్యం వహించేది ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడం నీ వల్ల అవుతుందా అనేది ఎవ్వరు కూడా గెస్ చేయలేరన్న. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయిన చరిత్ర ఉంటుంది. అంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి. ఈ దేశంలో పొలిటికల్ పవర్ అనేది చాలా ముఖ్యం. అట్లాంటి ఆయన్ని ఎదుర్కోవటం అంటే అవకాశాలు వస్తే తప్పకుండా ప్రజలు తిరుగుబాటు మొదలైనప్పుడు ఎవరైనా ఖాళీగా ఉండాల్సిందే, సామాన్యుడు అధికారంలోకి రావాల్సిందే. అది ఎవ్వరు కూడా ఊహించని పరిణామాలు ఒక్కోసారి రాజకీయాలలో చోటు చేసుకుంటాయి. కాబట్టి అట్లాంటిది ఏదన్నా జరిగితే జరగవచ్చు. అది ఎవరికి ఏదో రాసి పెట్టుకుంది, ప్రజలు రాసిచ్చే బాండ్లు కావు కదా. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజలు ఏం చేస్తారంటే కొన్ని మార్పుల్ని కోరుకుంటారు. మొన్న కేసీఆర్ గారిని వద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఎన్నాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, ఏదో ఒక రోజు ఒక సామాన్యులకు కూడా మనలాంటి సామాన్యులకు కూడా అవకాశం ఇస్తే మనోడే కదా అన్న ఆలోచనలకు కూడా ప్రజలు పోయినప్పుడు, అట్లాంటి తిరుగుబాటు మొదలైనప్పుడు ఎవరు కూడా ఆపలేరు అనేది నేనంట బలంగా. ఓకే, అయితే ప్రతి ఒక రాజకీయాలు చేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వెనక ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నీ గాడ్ ఫాదర్ ఎవరంటే ఏమని చెప్తారు? నాకు బీఆర్ఎస్ పార్టీలో గాడ్ ఫాదర్ ఎవరంటే తప్పకుండా మా జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీష్ రెడ్డి గారే తప్పకుండా నా గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటా. ఎందుకంటే ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాకి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి. అందరినీ కూడా ఆయన మాటలతోటి కానీ, ఆయన వర్కులు, ఆయన పనులతోటి కానీ ప్రజలందరి మనసులు దోచుకుంటూ, ప్రజలందరికీ చాలా దగ్గరవుతూ, ఏ రోజు కూడా ఆయన అంగులు ఆర్భాటాలకు పోకుండా ఎప్పుడు కూడా ఒక సాధారణ మనిషిలాగానే, ఆనాడు మంత్రి పదవిలో అలానే ఉండు, ఈరోజు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అదే హోందా మెయింటైన్ చేస్తూ ప్రజలందరికీ కూడా దగ్గరవుతూ, ప్రజల కష్టాలు కన్నీళ్లను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ, రైతుల బాధల గురించి కన్నీరు పెట్టుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు, పంటలు ఎండిపోతూనే నీళ్ళు ఇవ్వండి అని కన్నీరు పెట్టుకొని మొన్న కాంగ్రెస్ పార్టీని అదిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బికాజ్ ఆఫ్ జయేశ్వరరెడ్డి సార్ గారు మాత్రమే. అంత మంచి వ్యక్తి జయేశ్వరరెడ్డి గారు ఈ మా సూర్యాపేట జిల్లాకు మంత్రిగా, మాజీ మంత్రిగా ఉండటం, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండటం ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ మీ మనసులో మాటని పైన మీ గాడ్ ఫాదర్ అయిన జగదీష్ రెడ్డి గారికి చెప్తే వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ఎప్పుడు అలా చెప్పలేదు. లీడర్ అనేటోడు పదవుల్ని, నా ఉద్దేశం ఏంటంటే లీడర్ అనేటోడు పదవుల్ని అడుక్కోవద్దు,
మనకున్న టాలెంట్ తోటి అధిష్టానమే మనల్ని నిర్ణయించాలి తప్ప మనం పదవుల్ని అడుక్కొని సార్ నాకు అది ఇది అంటే వాళ్ళకు కూడా నచ్చదు అది. ఎందుకంటే వాళ్ళు కొన్ని కమిట్మెంట్లు కొన్ని రాజకీయాలలో ఒక్కటేదో సతీష్ ఒక్కడే కాదు కదా ఉండేది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు వేరే ఉంటాయి. కాబట్టి వాళ్ళు మన పనిని గుర్తించి మన టాలెంట్ని గుర్తించి ఏదైనా జయేశ్వర్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే, ఏ అవకాశం ఇచ్చినా సరే, ఇంకొకట కాదు, ఏ అవకాశం ఇచ్చినా సరే తప్పకుండా నేను ఆయన మాట పోకుండా ప్రజలందరికీ దగ్గరయ్యే విధంగా నేను తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాను. ఓకే, అయితే ఇక రాజకీయాల విషయానికి వద్దాము. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన నువ్వు రకరకాల పంచులు చూస్తున్నావు, ఇన్స్టాలో మిలియన్స్ కొద్ది వ్యూస్ పోతున్నాయి. అంటే ఏంటి అసలు నిజంగా ఏం జరుగుతుంది? పార్టీ వైఫల్యం చెందిందని అభిప్రాయపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల కాలం అవుతుంది. ఈ 14-16 నెలల కాలంలోనే పూర్తిగా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది బికాజ్ ఆఫ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కట్టిన ఇల్లు పెట్టిన పోయని కేసీఆర్ గారు చెప్తారు. అంత తయారు చేసి మేము రెడీగా పెట్టినాం ట్రాకు, మీరు జస్ట్ దాంట్లోకి కూర్చొని నడుపురయ్యా అని మీ చేతులకి ప్రజలు అధికారాన్ని ఇస్తే మీరు అది కూడా నడపశాతగాక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా ఇవాళ మీ నోటితోటి మీరే ఇవాళ ప్రజలందరి ముందు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పయింది, ఏది లేదు, అంత నిల్లైపోయింది తెలంగాణ రాష్ట్రంలో, అసలు ఏది లేదని నువ్వు ఇవాళ చెప్పే మాటలు వింటే ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకుంటారు, ఈసడించుకుంటారు. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లనే దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోటి 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ పోటీ పడ్డది. కానీ నీకు వచ్చిన 16 నెలలనే ఎందుకు దివాలా కోరు రాష్ట్రంగా నువ్వు చిత్రీకరిస్తున్నావు? నువ్వు ఇక్కడున్న ఆదాయాన్ని ఎందుకు నువ్వు పక్క రాష్ట్ర ఎలక్షన్లలో నువ్వు ఖర్చు పెడుతున్నావు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఢిల్లీకి మూటలు మోసుడు, ఒక్కొక్క మంత్రులు వీళ్ళ విలాసాల కోసం హెలికాప్టర్లలో తిరిగి వీళ్ళ విలాసాల కోసం వీళ్ళ దుర్వినియోగం చేస్తున్నారు నిధుల్ని తప్ప తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డది కాదు. ఇదే వెనకబడ్డ రాష్ట్రం అయితే అంత అభివృద్ధి చెందిన రాష్ట్రం ఎందుకైంది? నువ్వు నేను కాదు, రైతు బంధు గురించి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్య సమితితో మన తెలంగాణలో మొదలుపెట్టిన రైతు బంధు గురించి కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన రైతు బంధు గురించి మాట్లాడుకుర్రంటే తెలంగాణ ఖ్యాతి ఆనాడు ఎక్కడుంది? ప్రపంచ దేశాల మన తెలంగాణ గురించి మాట్లాడుకునే రోజుల నుంచి ఇవాళ నువ్వు ప్రపంచ దేశాల ముందు తలదించుకునే, పక్క రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితికి 16 నెలల్లో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసిన ప్రభుత్వంగా చిత్రీకరించింది. అంటే ఈ దుర్మార్గం ఎవరిదనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని. ఓకే, సో ఇంత ఘాటు అయిన ఆరోపణలు చేస్తున్నా నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైనా బెదిరింపులు కానీ ఇంకేమైనా వచ్చాయా? బెదిరింపులు తప్పకుండా వస్తాయి. ఇవాళ సతీష్ అనేటోడు చాలా మందికి తెలియదు. అసలు సతీష్ అనేటోడు వాడు ఏదో ఒంటరిగానే ఉంటాడు అనుకుంటారు, కానీ అట్లా కాదు. సతీష్ అనేటోడుకు పెద్ద సైన్యమే ఉంటుంది. యూత్ పిల్లలు కానీ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, నేను ఎక్కడికి పోయినా కూడా నా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలా మంది పెద్ద వాళ్ళు రెస్పాండ్ అయ్యి నాకు పెద్దగా మొన్న కూడా ఒక నాయకుడు నన్ను దగ్గరికి పిలుచుకొని, మా బీఆర్ఎస్ పార్టీ గొప్ప వ్యక్తి దగ్గరికి పిలుచుకొని నన్ను అభినందించిన విషయం ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తానికి తెలుసు. ఎందుకంటే నేను ఎవరిని కూడా తప్పుడుగా ఆరోపించను, ఏదో నోటికొచ్చినట్టు అనర్గళంగా బూతులు మాట్లాడి ఇట్లాంటి ప్రస్తావన ఉండదు నాది. అది చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతా. ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రి గారు ఈ టైప్ ఆఫ్ వే ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి లెక్క వాడు దొంగ, వీడు లంగ, కేసీఆర్ గారి మనవల్లం కూడా చాలా బూతు మాటలు, బండ బూతులు భారీ బహిరంగ సభలో తిట్టిండు రేవంత్ రెడ్డి. కానీ అలా నేను ఏ రోజు కూడా అట్లా మాట్లాడను. అంత వల్గర్గా నా బిహేవియర్ అది కాదు. ఏమున్నా మన టాపిక్ ఏంది? రాజకీయాల మీద, రాజకీయాల గురించే మాట్లాడతా. అంతకు మించి వాళ్ళ పర్సనల్ విషయాలకు పోను, ఏ మంత్రుల విషయాలకు పోను, ఏ ఎమ్మెల్యేల విషయాలకు పోను, ఎల్లకు పోను. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు ఈరోజు చేస్తున్న పరిపాలన ఏంది? మీరు ఇచ్చిన హామీలను ప్రజలు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు అమలు చేస్తారో అధికారికంగా చెప్పండి అనే దాని మీదనే నేను మాట్లాడతా తప్ప నేనేదో వాళ్ళని వేరే విధంగా వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు. వ్యక్తిగత దూషణలకు అసలు నేను పోయే మనస్తత్వం కూడా నాది కాదు. ఓకే, ఫైనల్గా సతీష్, అయితే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నీకు నీ లక్ష్యం ఏంటి రాజకీయంగా? అసలు నా లక్ష్యం ఏంటంటన్నా, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరైనా నాకు ఏదన్నా చిన్న అవకాశాన్ని కల్పించినా కూడా తప్పకుండా పార్టీ నిబంధనలకు కట్టుబడి ప్రజలకు దగ్గరై ఉంటా. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఒక జిల్లా మున్సిపాలిటీలో జనరల్ స్థానంలో రిజర్వేషన్ జనరల్ ఉన్నప్పుడు ఆ జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను కూర్చోబెట్టిండు జయేశ్వర్ రెడ్డి గారు.
ఒక దళిత మహిళను మున్సిపల్ చైర్మన్గా కూర్చోబెట్టి ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి ఆమెను మున్సిపల్ చైర్మన్ని పెరమల్ల అన్నపూర్ణ అనే మహిళను మున్సిపల్ చైర్మన్ చేసిండు జయేష్ రెడ్డి గారు. ఒక దళిత బిడ్డ అయిన నెమ్మాది భిక్షాన్ని పెనపాడు ఎంపీపీని చేసిండు మన ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జయేష్ రెడ్డి గారు. ఒక దళిత బిడ్డ జీడి భిక్షాన్ని సూర్యాపేట జడ్పీటీషన్ చేసింది మన జయేష్ రెడ్డి గారే. ఒక ఎస్టీ గిరిజన బిడ్డ అయిన సంజీవ్ నాయక్ని చియంల జడ్పీటీషన్ చేసింది జయేష్ రెడ్డి గారే. ఒక బీసీ బిడ్డ అయిన బడుగుల లింగయ్య యాదవ్ అనే వ్యక్తిని రాజ్యసభ ఎంపీని చేసింది కూడా జయేష్ రెడ్డి సార్ గారే. అంటే సామాన్యులకి పెద్దపీట వేస్తుంది ఈ రాష్ట్రంలో మా జయేష్ రెడ్డి గారని చెప్పడంలో గంటాపదంగా ఎంతమంది అయినా చెప్తారు. నాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా అరే జయేష్ నాకు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయేమో, అంటే చిన్న స్థాయిలో కూడా జయేష్ రెడ్డి సారు అంత మంచి అవకాశాలను కల్పిస్తుండు కదా, నాకు కూడా మంచి అవకాశాలు ఇస్తాడేమో అనే ఆలోచనతోటే నేను తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీలో తప్పకుండా కొనసాగుతా. జయేష్ రెడ్డి గారు నన్ను గుర్తించి సతీష్ నువ్వు మంచి ఈ పదవి తీసుకో అని ఏది ఇచ్చినా ఏ అవకాశం కల్పించినా ఆ పదవికి న్యాయం చేస్తా. ఆయన పేరుని ఇంకొక 1000 మంది కంటే ఆయన ఇచ్చిన అవకాశాన్ని తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సతీష్. నీ రాజకీయ ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరాలని సుమన్ టీవీ పక్షాన మేమైతే బలంగా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ చెబుతున్నారు సతీష్. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, ఖచ్చితంగా నాకు ఎటువంటి పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తూ తన పదవి ఇచ్చిన మా జిల్లా ఇన్ఛార్జ్ గుండకంట జగదీష్ రెడ్డి గారికి అయితే అన్ని విధాలుగా రుణపడి ఉంటానని కూడా చెప్తా ఉన్నారు. ఫైనల్గానైతే తన లక్ష్యం రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయడమే తన అంతిమ లక్ష్యంగానైతే సతీష్ చెప్తా ఉన్నారు.